విజయదశమి మంచి చెడు మీద గెలిచిన రోజు. భారతదేశంలో రావణ, కుంభకర్ణ, మేఘనాథ దిష్టి బొమ్మలు అగ్నికి ఆహ్వానిస్తూ రావణ దహనం జరుగుతుంది. ఈ సంప్రదాయం రామాయణం నుంచి వచ్చింది. రావణ దహనం ధర్మం చెడుపై గెలిచిన ప్రతీక. విజయదశమి ముందు గ్రామాలు, నగరాలలో పత్తి రంగు పేపర్ ఉపయోగించి రావణ దిష్టి బొమ్మలు సృష్టించడం ప్రారంభిస్తారు. విజయదశమి సాయంత్రం అందరూ దిష్టి బొమ్మ చుట్టూ చేరతారు. నిప్పులోంచి మంటలు ఎగిరి, అది కేవలం అగ్ని కాదు, మన జీవితంలోని చెడు ఆలోచనలు, అహంకారం, ప్రతికూలతని శుద్ధి చేస్తుంది. రావణ దహనం కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ఎంత శక్తివంతమైన చెడు ఉన్నా సత్యం, ధైర్యం, ధర్మం ఎప్పుడూ గెలుస్తాయి అని గుర్తు చేస్తుంది. ప్రతి గ్రామం, సమాజం కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటుంది. ఐక్యత మరియు వేడుక. అందువల్ల ప్రతి విజయదశమి నిప్పులు ఎగురుతూనే గుర్తుంచుకోండి, మంచి ఎప్పుడూ చెడుపై గెలుస్తుంది.